గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం వాళ్ళని అరెస్ట్ చేస్తే అప్పుడు కోర్టులు కూడా ఆదేశాలు ఇచ్చిన 41A నోటీస్ ఇచ్చి విచారించాల్సిందే. సోషల్ మీడియా పోస్టులు లాంటి వాటి మీద 41A నోటీస్ ఇచ్చి విచారించుకోండి కానీ దాంట్లో అరెస్టులు చేయొద్దు అని చెప్పి ఈవెన్ రిమాండ్ను కూడా తిరస్కరిస్తూ ఉండేవాళ్ళు. పోలీసులు మందలించిన సందర్భాలు అనేకం. అలాంటిది ఇప్పుడు పదే పదే అరెస్టులు రిమాండ్లు జరుగుతున్నాయి అన్నది అనేకసార్లు ప్రస్తావించుకున్నాం. అయితే మొట్టమొదటిసారి ఒక కీలకమైన సంఘటన చోటు చేసుకుంది. 2 ఏళ్ల క్రితం ఓ యూట్యూబర్ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పిన డిగ్రీ విద్యార్థిని తాజాగా అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో ఏదైతే యజ్ఞేష్కి సంబంధించినటువంటి అంశంలో కీలకమైనటువంటి మలుపు తిరిగింది. 2 రోజుల క్రితం గుంటూరు సిఐడి పోలీసులు అతను స్వగ్రామానికి వెళ్ళి నిద్రిస్తున్న అతన్ని గుంటూరు సిఐడి ప్రాంతీయ కార్యాలయం తీసుకొచ్చి రోజంతా విచారించడం, గురువారం జిల్లా కోర్టు ఆవరణలోని సిబిసిఐడి కోర్టులో హాజరుపరిచారు. కేసు పూర్వపరాలను పరిశీలించిన న్యాయమూర్తి రిమాండ్ను రద్దు చేశారు. సెల్ఫ్ బాండ్ మీద విడుదల చేయమని ఆదేశాలు ఇచ్చారు. యజ్ఞేష్ ఘటన మీద జగన్ కూడా స్పందించారు. అందుకనే యజ్ఞేష్ కుటుంబానికి అండగా నిలవాలని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంతికి, పాలకొండ, పార్వతీపురం మాజీ ఎమ్మెల్యేలు విశ్వాసరాయ్, కళావతి, అలజంగి జోగిరావు, వైఎస్ఆర్సీ పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షుడు పరీక్షిత్ రాజ్కి సూచించారు. సోషల్ మీడియా పోస్టుల మీద నమోదవుతున్న అక్రమ కేసులతో యువత భవిష్యత్తు నాశనం అవుతుంది, అటువంటి వాళ్ళకి అండగా ఉండాలని చెప్పి సూచించారు. అయితే ఇది జరిగిన కాసేపటికే మరోవైపున పల్నాడు జిల్లా అమరావతి రాజీవ్ కాలనీకి చెందిన సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఖమ్మంపాటి దినేష్ మీద గురువారం కేసు నమోదైంది. జూలైలో ప్రభుత్వ పెద్దల ఫోటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారని, దీని మీద రాజీవ్ కాలనీకి చెందిన వంశీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దినేష్ మీద కేసు నమోదు చేసినట్టు ప్రకటించారు.